ఓ దేవాదిదేవ మహాదేవ, ఓ కైలాసపతి, ఓ శివశంకర, పాపం సువర్చల ఎంతో కాలం నుంచి సంతాన వాంఛను కలిగి ఉండి తమర్ని తలచుకుంటోంది. మీ వరదాన ఫలం కావాలి దేవా. తమ వంటి పుత్రుని పొందాలని ఆమె కోరిక ఫలింపచేయండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మెలుకు దేవి సువర్చల, పరమేశ్వరుడు నీవు చేసిన తపస్సుకు ప్రసన్నులయ్యారు. ఇక నీవు త్వరలో రుద్రావతార పుత్రునికి మాతవవుతావు. పరమేశ్వరుడు నా ప్రార్థనను స్వీకరించారు. ధన్యమైంది నా జీవితం. ఓ పరమేశ్వర, తమరి కృపను పొందిన నేను ధన్యురాలను. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ, జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ, జయ జయ బ్రహ్మదేవ. మిత్రమా నారదా, ఏమిటి పర్వత? నాకు కనిపిస్తున్నది నీకు కూడా కనిపిస్తోందా? ఆ మాటే అడుగుదామనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. కానీ దధీచి ఆశ్రమంలో ఈ సమయంలో దేవేంద్రుడు, గురు బృహస్పతి, దేవతలంతా ఏం చేస్తున్నట్టు? పర్వత, నీకెంత కనపడుతోందో నాకు కూడా అంతే కనపడుతోంది. దీన్ని గురించి నీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. అయితే మరి దధీచి ఆశ్రమంలో వీళ్ళంతా ఏం చేస్తున్నారో మనకెలా తెలుస్తుందంటావు? అక్కడికి వెడితే సరి. పద వెళదాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మహర్షి దధీచికి జయము. ధన్యుణ్ణి. ఇలా విచ్చేయండి. మీ అందరికీ స్వాగతం. మీరు విచ్చేయడంతో నేడు మా కుటీరం పవిత్రమైపోయింది. ఇక్కడే ఆగిపోయేందుకు మిత్రమా నారదా, ముందుకు పదా. మిత్రమా పర్వత, ముందుగా మనం పరిస్థితిని గ్రహించి ఆపై ముందుకెడదాం. మహర్షి, మేమందరం బ్రహ్మదేవుని ఆదేశానుసారం మీ సమక్షానికి వచ్చేసాం. ఆజ్ఞాపించండి దేవగురు. తమకెలాంటి సహాయం కావాలి? మహర్షి మేము వచ్చిన పనేమిటంటే అది... ఏమిటి దేవేంద్ర? నిస్సంకోచంగా అడగండి. సంకోచించకుండా చెప్పగలిగే విషయం కాదు మహర్షి. ఎందుకంటే వృత్రాసురుడు స్వర్గలోకాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. అది నాకు తెలుసు. స్వర్గాన్ని రక్షించుకోవాలంటే మేము అతన్ని వధించాలి. దేవతలను, స్వర్గాన్ని, అందర్నీ కాపాడటానికి అది అవసరమే. దేవేంద్రుడిక్కడికి తన హితం కోసమే వచ్చారు. అది తప్పదు కదా మహర్షి. కానీ ఇంతటి భయంకర విశాల కాయుణ్ణి, ఎంతో బలం కలిగిన రాక్షసుని చంపాలంటే మాకు అతి కఠోరమైన అస్త్రశస్త్రాలు అవసరమవుతాయి. సహజమే కదా మహర్షి.
అది సహజమే, కానీ ఏమిటి దేవేంద్ర, అందులో సహజం కానిదే ఉంది? మహర్షి అంతా సహజమే, కానీ ఇదంతా సులువైన పనేం కాదు. దేవేంద్రుడు ఎందుకు సంకోచిస్తున్నట్టున్నాడు? నా ఉద్దేశంలో అయితే దేవేంద్ర, మీరు అనవసరంగా సంకోచిస్తున్నారు. చెప్పవలసిన సంగతి చెప్పడం కోసమై తటపటాయించి మీరు ఇంతకు ముందు చెప్పిన విషయం కూడా మర్చిపోయారు. నేను జ్ఞాపకం చేస్తాను. బ్రహ్మదేవుల ఆదేశంతో మీరిక్కడికొచ్చారు. వృత్రాసుడు బలవంతంగా స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. అతన్ని వధించాలంటే మీకు కఠోరమైన అస్త్రశస్త్రాలు అవసరమవుతాయి. ఎందుకంటే మీ వజ్రాయుధం త్రిశురుని వధించినప్పుడు విరిగిపోయింది. ఇప్పుడు ముందు సంగతి చెప్పండి. నన్ను మీకు ఏ విధంగా సహాయపడమన్నారు? మీరు అన్ని విధాలా మాకు సహాయం. నా అభిప్రాయం ఏమంటే మహర్షి, మీరు మాకు సహాయం చేయగలరు. అన్ని విధాలుగానా? ఎలా దేవేంద్ర? కాదు, అన్ని విధాలా కాదు, కేవలం ఒక విధంగానే. దేవేంద్ర, నేను మళ్ళీ మిమ్మల్ని అర్థిస్తున్నాను. చెప్పదలచినదేదో నిస్సంకోచంగా స్పష్టంగా చెప్పండి. మహర్షి, దేవగురు, మీరే చెప్పండి. ఓహో, ఇంక దేవేంద్రునికి చెప్పదలుచుకున్నది చెప్పే శక్తి కూడా లేదు. అతడి సంకోచము సందేహము చూస్తే అలాగే అనిపిస్తోంది. దేవేంద్ర, స్వర్గం రక్షణ విషయం కదా, మీరే కదా స్వర్గాధిపతులు. మీ ఉద్దేశం ఏమిటో వివరించగలిగిన అధికారం మీకే ఉంది. మీరే చెప్పండి. అది నాకు అర్థమవుతోంది. ఈ విషయం ఎంతో గంభీరమైనది. అది ఎంతో ముఖ్య విషయం అనుకుంటాను. కానీ నాకొకటి అర్థం కావటం లేదు. అదేదో చెప్పడానికి సమస్య ఏమిటి? సమస్య చెప్పగలిగితే సంగతంతా చెప్పేవాళ్ళంగా మహర్షి. అయితే మీరిక సంగతి ఏమిటో చెప్పకుండానే వెళ్ళిపోతారా? లేదు మహర్షి, బ్రహ్మదేవుని ఆదేశంపై వచ్చాము. చెప్పవలసినదేదో చెప్పుతాం. చెప్పండి దేవేంద్ర. ఓహో, పరమపిత బ్రహ్మదేవుని ఆదేశంపై వచ్చారన్నమాట. మహర్షి, వజ్రాయుధం చేయటం కోసం మాకు అస్థికలు అవసరం. అప్పుడే శక్తిగల వజ్రాయుధం తయారవుతుంది. వజ్రాయుద్ధం చేయడానికి అవసరమైన అస్థికలను నేనెలా సమకూర్చగలను దేవేంద్ర? వాటిని కేవలం తమరే సమకూర్చగలరు దేవర్షి. అంటే మీకు నా యొక్క అస్థికలే అవసరమంటున్నారా? అవును మహర్షి, అది నిజమే. మాకు తమరి అస్థికలు కావాలి వజ్రాయుధం చేయటానికి, ఆ ఉత్తరాసురుని దాంతో వధించడానికి. మాకు మీ అస్థికలను దానివ్వండి మహర్షి. అస్థికల దానమా? నా భర్త అస్థికలు దానమివ్వాలంట అంటే మీరు నా భర్త యొక్క మృత్యు కోరుతున్నారా? నా మాంగళ్యాన్ని మీరు మంట కలుపుతారా? స్వర్గాన్ని కాపాడాలని నా భర్తను బలి చేయదలుచుకున్నారా? మీ రక్షణకు స్వార్థానికి నన్ను దిక్కులేని దానిగా మీరు ఎందుకు సంకల్పిస్తున్నారు దేవేంద్ర? భార్య తన భర్త ప్రాణాలను బలి చేయనిస్తుందంటావా? మాత, మిమ్ము నిస్సహాయరాలను చేసి బాధించడం మా ఉద్దేశం కాదు.
కానీ మహత్కార్యాలకై అప్పుడప్పుడు త్యాగాలు బలిదానాలు చేయాలిగా. ఉద్దేశం మహత్కార్యం. మీ సుఖాలు, రక్షణ సదుపాయాలు, మహత్కార్యాల కోసం ఇతరులకు హాని తలపెట్టడం అనేది దేవతలకు తగదు. దానవులు చేసే పనది. మరి మీరు దానవులు కారే, దేవతలు కదా. శాంతించు దేవి సువర్చల, శాంతించు. శాంతించాలా? ఈ ప్రపంచంలోని ఏ సుమంగళి అయినా కూడా తన భర్తను స్వార్థపరులు మృత్యుముఖంలోకి నెట్టడం చూస్తూ ఉండి కూడా శాంతంగా ఉండగలదా? మహర్షి, మీరు గనక ఈ ప్రపంచంలో అలా శాంతంగా ఉండగలిగిన స్త్రీనెవరినైనా ఇక్కడ తీసుకొచ్చి నాకు చూపగలిగితే అప్పుడు నేను కూడా శాంతిస్తాను. మీరు కూడా శ్రద్ధగా వినండి దేవేంద్ర. వృత్రాసురుడు చావవచ్చు, చావకపోవచ్చు కూడా. మీకు స్వర్గం మళ్ళీ లభించవచ్చు, లభించకపోనవచ్చు. వీటితో నా భర్తకు ఎటువంటి సంబంధం లేదు. వారెటువంటి దానము చేయనే చేయరు. దాంతో ఆయనకు, భారీగా నాకు కలగబోయే పుత్రునికి ఏ విధమైన విపత్తు కలగకూడదు. దేవి సువర్సల చెప్పినది ఉచితంగానే ఉంది. దేవి సువర్చల, నీవు చెప్పేది గనక పూర్తయితే నే చెప్పేది వింటావా? వింటాను, చెప్పండి. వినటానికే, కానీ దానం గురించి ఏమీ చెప్పకండి. లేదు, నేను కేవలం పరమేశ్వరుని ఆదేశం గురించే చెబుతాను. పరమేశ్వరుని ఆదేశమా? అవును దేవి. మొట్టమొదటిగా నీవు ఒక సత్యాన్ని అర్థం చేసుకో. ఈ ప్రపంచంలో జరిగేదంతా కూడా బ్రహ్మ, విష్ణు, మహేశులు ముగ్గురు కలిసి అనుకుంటే తప్ప జరగదు. ఈ సత్యం ఆమోదిస్తావా? అందరికీ తెలిసినదే, నేనెందుకు ఆమోదించను? ఇది నిజమే కదా. దేవేంద్రుడు ఇక్కడికి బ్రహ్మదేవుని ఆదేశం వల్లనే వచ్చారు. గురు బృహస్పతి చెప్తూ ఉంటే ఆ సంగతి అప్పుడు విన్నాను. దీనికంతటికీ అంగీకరించావుగా మరొకటి కూడా విను. ఆ పరమేశ్వరుడు నాకు ఆదేశాన్ని, సూచనను కూడా ఇచ్చారు. ఏమా ఆదేశం? ఏమిటా సూచన? ఆయన ఆదేశం ఇది: దేవతలకు శుభం కలగడానికై నేను వారి ఆశీర్వాదంతో పొందిన వజ్రంలా దృఢమైన అస్థికలను దానమివ్వాల్సిందే. ఇంత కఠోరమైన సూచన, ఆదేశాలను ఆ పరమేశ్వరులు ఇచ్చారా మీకు? జాగ్రత్త సువర్చల. పరమేశ్వరుని గురించి నీవేం పలికినా ఆలోచించి మరీ మాట్లాడాలి. తన వంటి పుత్రుడు నీకు కలుగుతాడనే వరం కూడా ఇచ్చారని మరువవద్దు. లోకహితానికై నా అస్థికల దానానికై ఆదేశిస్తే అది మనకెంతో గర్వకారణం దేవి. నన్నెంతటి ధర్మ సంకటంలో మీరు పడవేశారు స్వామి. దేవి, కేవలం ధర్మం గురించి యోచించు. సంకటం అదే తొలగిపోతుంది. జీవించి ఉన్నట్టి వారు ప్రాణాలు త్యజించి ఆస్తికలు దానమివ్వటం ధర్మ విరుద్ధం స్వామి. ఇంటికొచ్చిన యాచకులను నిరాశతో వట్టి చేతులతో పంపేయడం ధర్మవిరుద్ధం కాదంటావా? నేనలా జరగనివ్వను. శరీరం గనక పరోపకారానికి ఉపయోగపడకపోతే అటువంటి శరీరం ఇక ఎందుకు? మరొక సత్యం గుర్తుంచుకో. ఆ పరమేశ్వరుడు నా అస్థికలను వజ్రంలా కఠినతరం చేశారంటే అవి మహత్కార్యానికి ఉపయోగపడాలని. నేడు దేవతలు ఆపదలో ఉన్నారు. వారికి సహాయపడడం అనేది ధర్మానికి తగినదే. దేవేంద్ర, గోమాత కామధేనువును ఆవాహన చేయండి. నేను సమాధిలోనే శరీరం విడుస్తాను. ఆ గోమాత కామధేనువు నా మృత శరీరాన్ని తన నాలుకతో స్పర్శించి అస్థిపంజరాన్ని శుద్ధి చేస్తుంది. మీరు కొత్త వజ్రాయుధం నిర్మించుకోండి. మీరు దానితో వెంటనే వృత్రాసురుని వధించండి. స్వామి, స్వామి, స్వామి. త్యాగం అనేది ఒక తపస్సు. ఈ సత్యం నీవు అర్థం చేసుకుంటే నీకింకా బాధ, శోకము శమిస్తాయి. ఋషి దధీచి, మీరు ధన్యులు. మీలాగా త్యాగం, పరోపకారం చేసేవారి వల్లనే భూమి తన స్థానంలో నిలకడగా నిలిచింది.
శివాయ. ఓం నమః శివాయ. స్వామి గోమాత కామధేను, మాకు మీ సహాయం అవసరం, వచ్చి సహాయం చేయండి. త్యాగమూర్తి మహర్షి దధీచికి జయము, పరమేశ్వరునికి జయము. త్యాగమూర్తి మహర్షి దధీచికి జయము, పరమేశ్వరునికి జయము. దేవేంద్ర, మహర్షి దధీచి ఆత్మత్యాగం చేయడంతో మీ కార్యం నెరవేరింది. మీరు సువర్చలాదేవికి కృతజ్ఞత తెలుపుకొని ఇంక బయలుదేరండి. క్షమించండి మాత. స్వార్థపరుడా, ఏ ఉద్దేశంతోనైతే నీవు నా స్వామిని బలవంతాన బలిగొన్నావో ఆ ఉద్దేశం నెరవేరినప్పటికీ కూడా నీ పాప పంకిలో ఎన్నడూ పోదు సుమా. నేను నిన్ను శపించి వేస్తున్నాను. పాప పంకులతో నల్లబడిపోయి స్వర్గాన్ని నీవు ఎప్పటికీ కోల్పోతావు. కరుణించండి అమ్మా, కరుణించండి అమ్మా. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. నన్ను క్షమించండి. నీవు చేసిన పాపం నా జీవితాన్ని నాశనం చేసింది ఇంద్రా. నేనిక ఒక్క క్షణం కూడా జీవించి ఉండను. నా భర్తతో నేను సహగమనం చేస్తాను. స్వామి, దేవి సువర్చల, త్యాగమూర్తి అయిన నీ భర్త మహర్షి దధీచి పరోపకారి. అతడు కైలాసం చేరాడు. రుద్రావతారుడైన ఒక పుత్రునికి నీవు తల్లివి అవుతావు. అందువల్ల సహగమనం ఆలోచన మానుకో. నీ పుత్రుని ఆలనా పాలన నందికేశ్వరుడు, శివగణాలు చూస్తారు. అతడు పుట్టిన పిమ్మట నీవు కూడా కైలాసం చేరుకుని నీ భర్త దివ్యాత్మలో మళ్ళీ కలిసిపోతావు. నీకు శుభం కలగాలి. మిత్రమా పర్వత, నేడు అనాయాసంగా దానం, త్యాగం, బలిదానంతో కూడిన గొప్ప సంఘటన తిలకించే యోగం లభించింది. అవును మిత్రమా నారద, మహర్షి దధీచి వంటి పరోపకారులు ఈ లోకంలో ఎందరుంటారు? ధన్యమే ఆయన త్యాగం. స్వర్గ సామ్రాట్టు యజ్ఞపుత్రుడు వృత్రాసురునికి జయము. జయము. శక్తిశాలి వృత్రాసురునికి జయము. ఎక్కడున్నాడు మా మిత్రుడు ఇంద్రుడు? అతనికి మేము కలవరపడుతున్నామని తెలియదాయేం? క్షమించండి స్వర్గ సామ్రాట్. మీరాయనకై నిరీక్షించి కలవరపడుతున్నట్టుగానే ఆయన కూడా మీకు ఎంతో ప్రియమైన సముద్ర తీరాన మీకై నిరీక్షిస్తూ కలవరపడుతున్నారు. తమరిని అక్కడికి పిలుస్తున్నారు. అతడిక్కడికి రాలేదే.
ఇంద్రుడు నాకన్నా గొప్పవాడనుకుంటున్నాడా ఏమిటి? సముద్ర తీరానికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడా? అతడు మా మధ్య గల స్నేహాన్ని గురించి మర్చిపోయాడా? లేదు అసురరాజా, లేదు. అలాంటిదేమీ కానే కాదు. ఆయన మీతో ఏకాంతంలో ఏదో చర్చించదలుచుకున్నారు. అందుకనే మిమ్మల్ని అక్కడికి పిలిచారు. మేము చూస్తాం అసలు ఆ విషయం ఏమిటో. అడిగేది ఏదో ఆ ఇంద్రుణ్ణే అడుగుతాం. ఇంద్రా! 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 నీవెక్కడున్నావు? ఏదో చర్చించాలంటూ సముద్ర తీరానికి రమ్మన్నావు. తీరా వస్తే దొంగలాగా దాక్కున్నావా? వృత్రాసురా, నేనిక్కడున్నాను, నా ముందుకు రా. ఇంద్రా, నీవు నన్ను ఆజ్ఞాపించేంత సాహసం ఎలా చేశావు? నీకు నా క్రోధం అంటే భయం లేదా? లేదు. నీవు మన స్నేహాన్నే విస్మరించావా? ఇక నీవు కూడా స్వర్గాన్ని మర్చిపో వృత్రాసురా. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. లేకుంటే పరిణామం వినాశకరమవుతుంది. వినాశం ఇప్పుడు నీకు కలిగిస్తాను. ఇంద్ర, నీవు దుష్టుడివి, విశ్వాసఘాతకుడివి. నా యజ్ఞపిత చెప్పినది అంతా నిజమే. నీతో స్నేహం చేయడం తప్పే. తెలియక నేను నీ కపట వ్యూహంలో చిక్కుకున్నాను. ఇంకా నేను నిన్ను ప్రాణాలతో వదలను సుమా. కిందటిసారి నిన్ను మింగేసినా కూడా నీవు తప్పించుకున్నావు. కానీ ఈ మారు నిన్ను ఇలాగే ఉన్న పళ్ళంగా నమిలి పారేస్తాను. ఇంకా నీవు పూర్తిగా సర్వనాశనమైపోవాలి. యజ్ఞపిత త్వష్ట! యజ్ఞపుత్ర వృత్రాసురా! దుష్ట ఇంద్ర, నా యజ్ఞపుత్రుడైన వృత్రాసురుడిని కూడా మోసం చేసి వధించావు. ఇక నిన్ను వదిలిపెట్టను. నీవు బ్రహ్మహత్య పాతకుడివి. నీవందుకు శిక్షను అనుభవించాలి. బ్రహ్మహత్య, నీ సహాయం కావాలి. యజ్ఞం నుంచి ఉద్భవించు. బ్రహ్మగ్రంథి విభేదిన్యై స్వాహా, విష్ణుగ్రంథి విభేదిన్యై స్వాహా, శ్రీమత్ సింహాసనేశ్వర్యై స్వాహా, అనేక కోటి బ్రహ్మాండ జనన్యై స్వాహా, అనేక కోటి బ్రహ్మాండ జనన్యై స్వాహా. బ్రహ్మహత్య, యజ్ఞకొండం నుంచి ఉద్భవించు. నేను బ్రహ్మహత్యను వచ్చాను. నాకేమి ఆజ్ఞనిస్తారు త్వష్ట ఋషి? బ్రహ్మహత్య, దుష్ట ఇంద్రుడు నా ఇరువురు యజ్ఞపుత్రులను హత్య చేసి బ్రహ్మహత్యా పాతకం 2 సార్లు చేశాడు. వెంటనే వెళ్ళి అతన్ని కాళిమతో కళంకితం చెయ్యి. అతన్ని ఎంతో కురూపిగా చేసేయి. అతన్ని చూడగానే అందరూ అసహ్యించుకోవాలి. వెంటనే వెళ్ళు.
తమరి ఆజ్ఞను ఇప్పుడే పాటిస్తాను. ఏమైంది? ఏమైపోయింది? నేను ఇంతకన్నా నల్లబడిపోయాను. నేను నల్లబడిపోయాను. నేను నల్లబడిపోయాను. నేను నల్లబడిపోయాను. వరుణదేవా, వాయుదేవా, అగ్నిదేవా. ఎవరు? దేవేంద్రులా? చూశారుగా పాప ఫలం ఏమిటో? మీ పాపాలకు ఫలితం మీ శరీరంపై కనబడుతోంది దేవేంద్ర. ఇక మీరు స్వర్గంలో ఉండటం ఉచితం కాదు దేవేంద్ర. మీరు ఇక్కడ ఉంటే స్వర్గంలో దేవతలకు ఇదే గతి పడుతుంది. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాకు జరిగినదేదో జరిగింది, కానీ మీ అందరికీ ఏమైంది? ఏమైంది దేవతలారా? మీరు నాతో ఈ విధంగా ప్రవర్తిస్తారని నేను ఊహించుకోలేకపోయాను. నాకు అధీనులైన వారు నన్నే అవమానిస్తారని నేను ఊహించలేకపోయాను. మేం మాత్రం ఏమైనా ఊహించామా మీరిటువంటి పాపాలు కూడా చేయడం మొదలు పెడతారని? కాస్త చెప్పండి, ఎవరి కోసం చేశాను ఈ పాపాలన్నీ? ఎవరి కోసం? నా కోసమా? కాదు, మీ అందరి కోసం చేశాను. స్వర్గాన్ని రక్షించాలని. ఇందులో నా వ్యక్తిగత స్వార్థం అంటూ ఏమీ లేదు. ఇందులో నా వ్యక్తిగత స్వార్థం లేదు. నాకీ దుర్గతి కలిగాక మీరంతా పెడముఖం పెడుతున్నారా? నాకు ఆపద కలిగినప్పుడు నాకు సహాయపడటం మీ అందరి కర్తవ్యం కాదంటారా? పెద్ద పెద్ద మాటలు చెప్పి మమ్మల్ని ఏమి మభ్యపెట్టబోకండి దేవేంద్ర. మోసంగా ప్రవర్తించడంలో మీ వ్యక్తిగత స్వార్థం ఏమీ లేదంటారా? స్వర్గాన్ని మమ్మల్ని కాపాడే నెపంతో మీరు మీ పాపాలను కప్పిపుచ్చుకోవడం వ్యర్థమే దేవేంద్ర. ఇక వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. లేకుంటే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న ఆ బ్రహ్మ హత్య హాని కలిగిస్తుంది. వెళ్ళండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెంటనే వెళ్ళిపోండి. గురు బృహస్పతి, గురుదేవా, గురుదేవా, గురు బృహస్పతి, దేవగురు, నన్ను మీరే కాపాడాలి దేవగురు. నన్ను మీరే కాపాడాలి దేవగురు. బ్రహ్మహత్య నన్ను కురూపిగా, కళంకితుణ్ణిగా చేసింది దేవగురు. నాకు అధీనులై నాతో ఉంటూ వచ్చిన దేవతలంతా నన్ను అవమానించి తిరస్కరించి వేశారు. అన్ని ఘోర విపత్తు నుంచి కాపాడండి దేవగురు. నన్ను రక్షించండి దేవగురు, నన్ను రక్షించండి. మీకు పట్టిన దుర్గతి చూడలేకున్నాను దేవేంద్ర. ఏం చెప్పమన్నారు? నిజం చెప్పక తప్పదు. మీ కపటము, చేసిన పాపాల ఫలితము త్వష్టా ప్రతీకారంగా సువర్చల శాపరూపంలో ఇలా పరిణమించాయి. ఆ పాపాల్లో మేము కూడా పాలు పంచుకున్నాము. ఆ పాపాల్లో భాగం మాకు ఉంది. కానీ ఎవరైనా తన పాపాల ఫలితాన్ని తానొక్కడే అనుభవించాలి. ఆ విషయంలో ఎవ్వరూ ఏమీ సహాయం చేయలేరు. దేవగురు, ఇలా జీవితమంతా కళంకితున్నై, కురూపినై ఇలా ఉండిపోవాలా? ఈ దుర్గతి నాకెన్నడూ తప్పదంటారా దేవగురు? లేదు లేదు దేవేంద్ర, అంతగా నిరాశపడనవసరం ఏమీ లేదు. అయితే నా కష్టం ఎలా తీరుతుంది దేవగురు? ఎలా తీరుతుంది?
ఆ పరమేశ్వరుడు కరుణాసింధువు. ఆయన దుఃఖభంజనుడు. ప్రపంచంలో తిరస్కృతులకు, పతితులైన వారందరికీ ఏకైక శరణదాత. దేవాది దేవుడు మహాదేవుడు. ఆయననే శరణు కోరండి దేవేంద్ర. ఆయన మీ కష్టాలు తీరే ఉపాయం తప్పక చెబుతారు. అయితే నేను పరమేశ్వరుని శరణు కోరవలసిందే. అదే తగిన ఉపాయం. సాధ్యమైనంత వరకు దేవగురువునైనందువల్ల నేను మీకు సహాయం చేస్తాను. కానీ మీరు శచీదేవి ఎదుటికి ఈ రూపంలో వెళ్ళరాదు. శచీదేవి మీ ఈ రూపం చూస్తే ఆ సంఘటనకు తట్టుకోలేదు. మీ ఆజ్ఞ పాటిస్తాను దేవగురు, మీ ఆజ్ఞ పాటిస్తాను. దధీచి అస్థికలతో చేసిన వజ్రాయుధం, నా కిరీటం మీ రక్షణలో ఉండటం చూసి నాకు నిశ్చింతగా ఉంది. ఆ పరమేశ్వరుడే గనుక నన్ను దయతలిచి కాపాడగలిగితే నేను స్వర్గానికి తిరిగి వచ్చి వీటిని ధరిస్తాను. పతి పరమేశ్వరాయ నమో నమః. ఓ శివశంకర, ఓ పరమేశ, పతితుడైన ఈ భక్తుణ్ణి రక్షించండి. దేవేంద్రుడా, ప్రభు, కళంకితమై ఇలా శాపానికి గురైన దేహంతో తమ ఎదుటికి రాదలుచుకోలేదు. తమరు సర్వజ్ఞులు, అంతర్యాములు. మీ జ్ఞాన నేత్రాలతో నా ఈ స్వరూపాన్ని చూస్తున్నారు. ప్రభు, తమ శరణు కోరి వచ్చాను. నన్ను కాపాడండి మహాదేవా, నన్ను కాపాడండి. ఓ దేవేంద్ర, అదృశ్యంగా ఉండి ఎందుకిలా దాక్కుంటున్నారు మీరు? ఎదుటికి రండి. మాత, స్వర్గాన్ని బలవంతంగా చేజిక్కించుకున్న వృత్రాసురుణ్ణి నేను చంపిన వెంటనే నా శత్రువైన త్వష్ట మహర్షి భయానకమైన బ్రహ్మహత్యను నాపై ఉసిగొలిపి నా శరీరాన్ని నల్లగా చేసి కురూపిగా చేసేశాడు. మాత, ఇక ఎవరికి నా ముఖం చూపించలేకుండా ఉన్నాను. నన్ను చూసిన వారంతా ద్వేషించి తిరస్కార వైఖరి చూపుతున్నారు. మాత, ఇది కైలాసం దేవేంద్ర. మీరు పరమేశ్వరుని శరణు కోరి వచ్చినవారు. సమాన దృష్టితో చూసే ఆ పరమేశ్వరుడు ఎవ్వరిని ద్వేషభావంతో చూడరు సుమా. మీరు పరమేశ్వరుని ఎదుట ప్రత్యక్షం కండి. ఆయన మిమ్మల్ని కాపాడే మార్గం తప్పక చూపుతారు. దేవాదిదేవా, దేవాదిదేవా, మహాదేవా, మహాదేవా, స్వర్గంలో ఏ దేవతల కోసమైతే నేను ఇదంతా చేశానో వారే నన్ను ఇప్పుడు తిరస్కరిస్తున్నారు. కేవలం దేవగురు బృహస్పతి మాత్రమే నా పట్ల దయను కృపను చూపుతున్నారు. ఆయనే నాకు ఆదేశం ఇచ్చి మీ శరణు కోరమని చెప్పారు. నన్ను కాపాడండి మహాదేవా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి.